ఈ ఆదివారం వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. షాలేము రాజైన మెల్కీసెదెకు ఆయన యాజకుడు అంట అని మనకు ఆదికాండంలో రాయబడింది. ఈ షాలేము దేవుని రాజ్యము, దానికి యాజకుడు. షాలేము అనేది దేవుని రాజ్యము, యాజకుడు. యాజకుడు చాలా ప్రాముఖ్యమైన వాడు, చాలా ప్రాధాన్యత కలిగిన ఆ యాజకుడు. ఏమని రాయబడింది అక్కడ? ఆయన ఎవరంట? సర్వోన్నతుడు, దేవుని యొక్క యాజకుడు. యాజకత్వం కోసం తెలుసుకోవాలి. షాలేము అంటే రాజ్యము. మెల్కీసెదెకు అనే మాటకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లోను రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. షాలేము రాజు అని అర్థం. మెల్కీసెదెకు అన్న మాటకి ఏం అర్థం వచ్చినాయంటే నీతి, సమాధానము అని అర్థం, భావం వచ్చే పేర్లు అంటవి. ఈ మెల్కీసెదెకు ఎవరని రాయబడి ఉంది ఇక్కడ ఎబ్రీల్లో? ఆయనే యేసుక్రీస్తు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మెల్కీసెదెకే యేసుక్రీస్తు అంటండి. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అని రాయబడింది అక్కడ. చూసారు అది ఎబ్రీలో? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు అంటే దేవుడు అని అర్థం. అంతే కదా? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అంటే అందరూ ఏమనుకుంటారు? అనాథుడేమో అనుకుంటారు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, శక్తి గలవాడు అంటే అర్థం ఎవరండి? దేవుడు అని అర్థం. అంటే ఆయనకి తల్లి తండ్రి లేకుండా శక్తి కలిగిన వాడు, సర్వము సృష్టించగలిగిన వాడు దేవుడు. యాజకుడిగా ఈ భూమి మీద వెలిసింది యేసు ప్రభు. చెప్పలు కూడా నేను మెంబర్తాను. యాజకుడిగా వచ్చాడు. మీకు అర్థమవుతుందండి? యాజకుడిగా వచ్చి అబ్రహామును అప్పుడు ఆశీర్వదించాడు. అయితే ఈ యాజకత్వానికి ఉన్న విలువలు తెలియాలి. యాజకత్వం అంటే చాలామంది కూడా చాలా సులువైన మార్గం అనుకుంటారు. వాస్తవమే, సులువైన మార్గం నేను కూడా చెప్తాను. ఎందుకంటే యాజకత్వం వహించేది మీ కళ్ళ ముందు కనపడుతున్న నేను అనుకున్నా, కానీ నాలో ఉన్న దేవుడే నడిపిస్తాడు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. అందుకుని మనకు సులువు తప్ప యాజకత్వం మామూలుగా మనం యాజకత్వం చేయాలంటే అది సులువైన పద్ధతి కాదు. యాజకత్వం తనకు తానుగా చేయాలని ఉద్దేశం కలిగిన వాడు ధూపార్తిని సరిగ్గా ఇవ్వకపోతే ఎక్కడ చనిపోయాడండి? ఆలయంలో చనిపోయారు. ఎవరో? అహరోను పిల్లలు. చేయవలసిన రీతిలో, చేయవలసిన పద్ధతిలో, చేయవలసిన క్రమంలో. అందుకుని యాజకుడికి ఒక క్రమం కావాలి. అక్కడ ఆ మెల్కీసెదెకు కోసం వివరంగా ఉంది. మెల్కీసెదెకు క్రమం చెప్పున అని రాయబడింది. అంటే యాజకుడికి ఏమి ఉండాలంట? క్రమం ఉండాలి. క్రమం లేకపోతే యాజకత్వానికి విలువ లేదు, యాజకత్వానికి పవర్ లేదు, యాజకత్వంలో శక్తి లేదు, ఆ యాజకత్వంలో పాపాలు నిర్మూలింపబడవో. చెప్పలు కూడా దీన్ని మేంపరచండి. యాజకత్వంలో శక్తి లేకపోతే, యాజకత్వంలో పవర్ లేకపోతే, యాజకత్వంలో దేవుని ఆత్మ లేకపోతే, యాజకత్వంలో క్రమంలో చెప్పున యాజకత్వం చేయకపోతే పాపాలు నిర్మూలింపబడవు. వచ్చిన విశ్వాసులు వచ్చినట్టే ఉండిపోతారు, వచ్చిన బిడ్డలు వచ్చినట్టే ఉండిపోతారు. యాజకుడికి ఏం కావాలి? క్రమం కావాలి. ఆ క్రమం యాజకుల్లో ఎప్పుడైతే ఉంటుందో రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి పాప విమోచన కలుగుతూ ఉంటుంది. యాజకుడు ప్రాధాన్యత, యాజకుడు ప్రముఖుడు. అందుకని నేను ముందు నుంచి బెరకపేటలో ఇప్పటి నుంచో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కోసం వెళ్తున్నాం, దేవుడి కోసం సంఘానికి వెళ్తున్నాం అంటాం కదా, అంటారండి. ప్రతి చోట నేను వింటాను. ఏమని? ఎందుకు మానేసామమ్మా అంటే, నాకు అక్కడ నచ్చలేదు, వాళ్ళు సరిగ్గా ఉండట్లేదంటే, మనం ఎవరి కోసం వెళ్తున్నామా? దేవుడి కోసం వెళ్తున్నాం. ఆ మాట అసలు వాడనే వాడొద్దు. సంఘానికి, సన్నిధికి, దేవుని మందిరానికి ఎవరి ద్వారా వెళ్ళాలండి? ఎవరి కోసం వెళ్ళాలండి? మా సేవకుడు మాకు అనుకూలంగా మాకు చేయవలసిన పనిలో ఆయన క్రమం చెప్పిన, ఎవరి క్రమం చెప్పినా? మా క్రమం చెప్పిన కాదు. ఏ క్రమం? మెల్కీసెదెకు క్రమం చెప్పిన తప్ప మీ క్రమం చెప్పిన కాదే. గమ్ముని మా క్రమం చెప్పిన చేయట్లేదంటే చేయను. నేను 100% చేయను. 100% మీ క్రమం చెప్పిన నేను చేయాలంటే నేను చేయను. ఎందుకంటే నాకు ఒక క్రమం ఉంది, ఆయనకు ఒక క్రమం ఉంది.
ఆయన పంపించిన ఆ దేవునికి ఒక క్రమం ఉంది, ఆయన ఇచ్చిన ఆత్మలో ఒక క్రమం ఉంది. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఆ క్రమాన్ని చేయాలి. ఆ క్రమాన్ని పాటించకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే నిలబడలేరు, దానివల్ల ఉపయోగం లేదు. దోపార్థిని వేయవలసిన రీతిలో వేయకపోతే, సేవకుడు వల్ల పాప నిర్మూలన జరగకపోతే ఆ సంఘానికి క్షేమం ఉండదు, ఆ సంఘంలో ఉన్న కుటుంబాలకి క్షేమం ఉండదు. ప్రియమైన వాళ్ళారా, సంఘానికి సంఘంలో ఉన్న కుటుంబాలకి క్షేమం ఉండాలంటే యాజకుడు పాపాన్ని ఏం చేయాలంట? నిర్మూలించగలగాలి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46వ వచనంలోను, అప్పుడు మోసే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. దేవుని కోపం వచ్చిందంటండి ప్రజల మీద. ఆల్రెడీ అప్పటికే 250 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? కోరహుకి ఎవరైతే సపోర్ట్ చేశారో 250 మంది చనిపోయారు. కోరహుకి ఎవరైతే సపోర్ట్ చేశారో 250 మంది చనిపోయారంటండి. అప్పుడు తెగులు మొదలైందంటండి. అక్కడక్కడ చనిపోవడం మొదలుపెట్టారంటండి. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది. ఎంత? 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరంట. ఎంత? మనకు 250 తెలుసు, 250 మందే కదా అనుకున్నారంట. కానీ అది ఎలా విస్తరించిందంట? అది ఒక కరోనా లాగాను, ఒక కలరా లాగాను, ఒక ఎయిడ్స్ లాగాను, ఒక వ్యాధి అనమాట. అంటువ్యాధి లాగా. ఎలాగది? అంటువ్యాధి వ్యాపించేది. అంటువ్యాధి ఎలా ఉంటుందండి? ఒకరి తర్వాత ఒకరికి గాలిలో సోకుతుంది, అది మాటల ద్వారా సోకుతుంది, అది చేతల ద్వారా సోకుతుంది, అది కలవడం ద్వారా సోకుతుంది, అది స్నేహం చేయడం వల్ల సోకుతుంది. అది ఆ సోకటం వలన ఎంతమంది అంట? ఆ కోరహులో దగ్గరున్న ఆ 250 మంది అనుకున్నారంట అందరూ. కానీ ఈ యొక్క తెగులు ఎలాగొచ్చింది? అది ఒకేసారి వచ్చింది. 250 మందే కనపడుతున్నారు కానీ అందరికీ 14,700 మంది ఎవరు కనపడతారు? ఎందుకంటే ఇది వ్యాపించిన తెగులు. ఈ పాపం ఎలాగిస్తుందండి? ఒకరి తర్వాత ఒకరికి ఈ పాపం తెలియట్లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ 250 మంది అది డిక్లేర్ అయింది. ఇది డిక్లేర్ అవ్వని పాపం. ఈ 250 మంది డిక్లేర్ అయిన పాపము దేవుడు ఏం చేశాడంట? 250 మందిని చంపేశాడు. అయితే ఈ యొక్క డిక్లేర్ అవ్వని పాపం ఉంది, డిక్లేర్ అవును అతిక్రమం ఉంది, డిక్లేర్ అవును వ్యతిరేకుల జనాంగం ఉంది. ఆ డిక్లేర్ అవుని వ్యతిరేక జనాంగాలు ఎవరికి తెలియట్లేదు. అందరూ దేవుని బిడ్డలాగానే, అందరూ మంచివారులాగానే, అందరూ కూడా పరిశుద్ధుల్లాగానే, అందరూ కూడా పవిత్రులాగానే, అందరూ ప్రార్థనాపరులాగానే, అందరూ వాక్యం తెలిసిన వారుగానే, అందరూ కూడా దేవుణ్ణి వెంబడించేవారుగానే, అందరూ కూడా దేవుళ్ళు ఎదుగుతున్న వారిలాగానే అందరూ కూడా అలాగ నడుచుకుంటున్నారు. కానీ తెగులు వారిలో ఉండిపోతుంది. పాపము నిర్మూలింపబడట్లేదు. ఎందుకనంటే అక్కడ యాజకుడు లేడప్పుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. పాపం విస్తరిస్తుంది, జనుల్లో వ్యతిరేకత విస్తరిస్తుంది, జనుల్లో అతిక్రమం విస్తరిస్తుంది, జనుల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విస్తరిస్తున్నాయి. అప్పుడు ఆ జనుల్లో తెగులు మొదలైంది. తెగులు చేత ఒక్కొక్కరు చనిపోతుంటే లెక్కకు అంత ఎంతమంది వచ్చిందో 14,000 మంది, 14,700 మంది చనిపోయారని రాయబడి ఉంది. అంటే ఈ తెగులతో చనిపోయిన వాళ్ళు ఎవరికి తెలియదు. ఇది ఎటువంటి తెగులు? క్రమేణా చక్కగా నెమ్మదిగా అంటుకుని చక్కగా ఆ పాపం ఎలాగొస్తుందంటే, పాపం ఎలాగొస్తుందో మనకు తెలియదు. అందులో మన మొదటి వాక్యంలో నూతన స్వభావం కోసం చెప్పుకున్నాం. యాసోవు చాలా కరెక్ట్గా ఉన్నాడు అన్నట్టుంది. యాసోవుదే హక్కు అన్నట్టుంది. బైబిల్ ప్రకారంగా చూసిన వాళ్ళందరూ కూడా యాసోవుదే హక్కు, యాసోవుకే దానికి చెందాలి అనేదే కనిపించింది. కానీ యాసోవులో చేరుతున్న పాపం ఎవరికి కనిపించలేదు. మన పాపాన్ని చూడలేం. ప్రియమైన వాళ్ళారు, మన పాపాన్ని కనిపెట్టలేము, పాపాన్ని గ్రహించలేము, అతిక్రమను గ్రహించలేము, నడవడికలను గ్రహించలేము. ఈ నడవడికలు, అతిక్రమంలో పాపాన్ని, దోషాన్ని, మనలో ఉన్న కలంకాన్ని గుర్తించింది ఎవరండి? యాజకుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. యాజకుడు గుర్తించగలగాలి. అటువంటి యాజకుడు సమూహంలో నిలిస్తే కనుక వారు క్షేమంగా ఉంటారు. యాజకుడు పాపాన్ని గ్రహించేవాడు, యాజకుడు పాపాన్ని తొలగించేవాడు. యాజకుడు దేనికి ఎలా ఉండాలంట? చచ్చిన వారికి, బ్రతుకున్న వారికి మధ్యలో ఉంటే ఈ తెగులు చచ్చిన వారి దగ్గరికి తెగులు వచ్చింది. ఆ తెగులు యాజకుడు మేంచి ఈ యొక్క బ్రతుకున్న వారి మీదకి వెళ్దంట, యాజకుడి దగ్గర ఆగిపోతుందంట. చెప్పలు కొడుతున్న మహిమపరచండి. అది 48వ వచనంలో చదివితే ప్రియమైన వాళ్ళారా,
సంఖ్యాకాండం 48, 16, 48 రాయబడిన మాట ఒకసారి గబగబా చదవండి. చాలా చక్కటి మాట. యాజకుడు చాలా ప్రాముఖ్యుడు అని చెప్తున్నాను. యాజకుడు చాలా అవసరం అని చెప్తున్నాను. యాజకుడు లేకపోతే, యాజకుడు నీ మధ్యన కానీ, యాజకుడు నీకు తెగిలికి మధ్యలో లేకపోతే, యాజకుడు నీకును ఆ పాపానికి మధ్యలో లేకపోతే పరలోక రాజ్యం ఎవరు చేరలో. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రియమైన వాళ్ళారు. అతడు చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్య నిలువబడుగా తెగులు ఆగెను. ఎక్కడ ఆగింది తెగులు? మధ్యలో ఎవరు ఉండాలంట? యాజకుడు ఉండాలా. యాజకుడు ఉన్న మూలనే మన సంఘానికి తెగులు రాకుండా ఆపడానికి యాజకుడిగా దేవుడు నన్ను వాడుకున్నాడు. చప్పలు కూడా మేంపడతాను. అంటే ఎవరు ఉండాలి మధ్యలో? యాజకుడు ఉండాలి. ఈ యొక్క మోసేకి అర్థమైంది. అప్పుడు వరకు తెగులు ఆ ప్రజల్లో ఉందని ఎవరికీ తెలియదంట. ఈ 250 మందితోనే ఖతమైపోయింది అనుకున్నారు. కానీ ఈ తెగులు అలాగా అంటుకుంటుందంట. ఈ తెగులు సంగతి చెప్పుకోవడానికి ఎవరు ఉండాలి? ఈ రోజుని మీ హృదయంలో ఉన్న ఆ చెడును బయటికి తీయాలంటే ఎవరు ఉండాలి? మీరు చేస్తున్న పనుల్లోనూ అసత్యం ఉందని చెప్పడానికి ఎవరు ఉండాలి? మీరు వెళ్తున్న మార్గంలోనూ పాపం ఉందని చెప్పడానికి ఎవరు ఉండాలి? మీరు నడుస్తున్న నడకల్లోనూ దేవునికి వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఎవరు ఉండాలి? మీ మధ్య యాజకుడు ఉండాలి ప్రియమైన వాళ్ళారా. లేకపోతే నిన్ను పరిశీలించకపోతే, యాజకుడు నీ మధ్య లేకపోతే, యాజకుడు నిన్ను పరిశీలించి నీకు చెప్పకపోతే నువ్వు ఆ పాపం అనే దాంట్లోనూ రోజుకి ములిగి ఏమవుతావు? ఆ ఊబులోంచి లేవలేని పరిస్థితిలోకి యాసోలాగా మారిపోతావు. కన్నీరు విడిచినా సరే రక్షించబడే పరిస్థితి ఉండదంట. కన్నీరు విడిచిన రక్షించబడటానికి ఛాన్స్ లేదంట. నువ్వు అప్పుడు అనుకుంటారు, చాలామంది అనుకుంటారు దేవుడు పాపాన్ని ఒప్పుకుంటే ఎప్పుడైనా క్షమించాడు అనుకుంటారు. లాస్ట్లో చెబుతూ అనుకుంటారు క్షమించే టైం దొరకదంట. ఆయన మనకి కాలం దొరికినప్పుడే యెషయా గ్రంథం 55 ఏమి రాయబడుతుందంటే యెహోవా దొరకు కాలంని మనం వెతకాలంట. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా సరే ఆయన మన కన్నీళ్ళు చూడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. మనల్ని ప్రవర్తనని సంఘాన్ని కట్టగలిగిన ఆ సామర్థ్యం కలిగిన వారు ఎవరండి? యాజకుడు. ఆ యాజకుడిని మనం ధిక్కరిస్తే మనలో ఏముంటుందండి? తెగులు విస్తరిస్తుందని ప్రియమైన వారు. యాజకుడిని ధిక్కరించకూడదు. ఎందుకు ధిక్కరించకూడదంటే చెప్పనండి, యాజకుడు మిమ్మల్ని డబ్బుల విషయంలోనూ, లేకపోతే పని విషయంలోనూ, లేకపోతే యాజకుడు అతని స్వలాభం కోసం, యాజకుడు తన సొంత ఉద్దేశాల కొరకు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది ధిక్కరించవచ్చు, అది పరిశీలించవచ్చు, మనము దానికోసం అడగొచ్చు. కానీ నేను క్రమం విషయంలోనే అడుగుతాను. దేవునికి వ్యతిరేకమైన పనుల్లో పాలు పంచుకునే వారిని నెమ్మదిగా పిలిచి ఇలా ఉండకూడదని చెప్తాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనకి ఇక్కడే సాక్షి ఉన్నారు. ఆవిడ స్వరం పెద్దదే. సరే, ఆవిడ నాకు చెప్పింది ఏమని చెప్పిందంటే, నేను ఆవిడ చెప్పింది మాట చెప్తున్నాను. ఇందులో నా కాలంలో పక్కన ఉంది, చేతుతుంది ఆవిడ. నేను ఇద్దరు మాట్లాడుతూ ఉంటే భయం వేస్తుందండి. మీరు ఎటు తిరుగుతుంటారా అప్పుడప్పుడును అన్నారా లేదండి? నాకు నోరు స్వరం ఎక్కువండి. గమ్మును మారుతుంటే మీకు భయపడి కొన్ని గొడవల్లోకి వెళ్తలేదన్న. చప్పలు కూడా దీన్ని భయపడి. ఈ భయం ఎలా వచ్చింది అంటే, భయం అంటే ఆ భయం కాదు, లోకమనుసారంగా భయం. ఒక భక్తితో కూడిన భయము, ఒక ప్రేమతో కూడిన భయము, ఒక బాధ్యతతో కూడిన భయము. ఇది ఎలాగొచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది? యాజకుడు వల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యాజకుడు వల్ల భయం పుట్టిందంటే తెగులు మనలో కానీ మన కుటుంబంలో నిలిచే దమ్ముందా అంటున్నాను నేను. తెగులు మనలో కానీ మన కుటుంబంలో కానీ నిలిచే దమ్ముందా? యాజకుడు నిలబడతాడా? నీ కుటుంబంలో పాపం రాబోతుంటే ముందుగా వచ్చి నిలిచింది యేసరత్న గారి కుటుంబంలో. యేసరత్న గారికి ఎక్కడో ఒక డౌట్ ఉంది, భయం ఉంది. దేవునికి చెప్పకుండా, పాస్టర్ గారికి చెప్పకుండా చేయకూడదన్న వెంటనే యేసరత్న గారు వచ్చిన దగ్గర కూర్చేసుకుని ఒకటి అర్జెంటుగా మాట్లాడాలి మీతో. నన్ను అది తెగులు మీ ఇంట్లోకి ప్రవేశించిపోతుంది. కానీ ఆ తెగులికి మధ్యలో యాజకుని పెట్టాడు నన్ను దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే రోజు కుర్చీ మంచి టపేలమని లేగిసైనా హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటాను, కానీ నాకు ఇవన్నీ వద్దు, ఎవరేమన్నా నాకు అక్కర్లొద్దు అన్నాడు అంతే. అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయనకు మళ్ళీ నీరసం రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాజకుడు ప్రాముఖ్యుడు, సంఘానికి ప్రాముఖ్యుడు, సేవకు ప్రాముఖ్యుడు, పాపానికి ఆ నిర్మూలంగా చేయగలిగిన శక్తి గలవాడు యాజకుడు. ఆ యాజకుల్లోనే దేవునాత్మ ఉండి, ఆ ఆహారంలోనే దేవునాత్మ ఉండి తెగులు ప్రవేశిస్తున్న ఆ ప్రజల మధ్యకి వెళ్ళి ఆ చచ్చిన వారి ఇటు పక్కన ఉంటే, బ్రతుకున్న వారి ఇటు పక్కన ఉంటే, ఈ చచ్చిన వారి యొక్క ఆ తెగులు ఈ బ్రతుకున్న వారి మీదకి రానకుండా, చచ్చిన వారంటే అర్థం ఏంటంటే తెగులుతో నింపబడిపోయిన వారు, పాపంతో నింపబడిపోయిన వారు, బ్రతుకుంటే చచ్చిన
చచ్చిన వారితో సమానం కనుక వారు చచ్చిన వారు బ్రతకలేరు, ఇంకా వారు బ్రతుకు మార్చుకోలేరు, వారు హృదయాన్ని మార్చుకోలేరు, వారి ప్రవర్తన మార్చుకోలేరు. వారు చచ్చిన వారితో సమానము, బ్రతుకున్న చచ్చిన వారితో సమానము. అటువంటి వారి మధ్యలోకి వెళ్ళి బ్రతుకున్న వారికి చచ్చిన వారికి అంటే అర్థం ఏంటంటే క్రియలు మార్చుకోలేని వారు చచ్చిన వారు. క్రియలు మార్చుకోలేకుండా ఇంకా బలంగా అందులోనే పాపంలోనే నివసిస్తాము, ఏదైతే అది అయ్యింది అనే వారే చచ్చిన వారు. ఆ చచ్చిన వారి యొక్క తెగులు, ఆ యొక్క దోషాలు ఈ బతుకున్న వారికి రాకుండా మధ్యలో ఉండేదే సేవకుడు. అందుకనే మీ ఇంట్లోనూ నేను సేవకుడిగా మధ్య నుండి ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్తుంటాను. చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో ఉండేది సేవకుడు. చచ్చిన వారు ఎవరండి? క్రమాన్ని పాటించలేని వారు చచ్చిన వారు, దేవుని క్రమాన్ని చేయని వారు చచ్చిన వారు. వారిలో దోషం ఉంది, ఆ దోషాన్ని మనకు అంటించబోతున్నారు. వారిలో తెగులు ఉంది, ఆ తెగులు మనకు అంటించబోతున్నారు. వారిలో పాపం ఉంది, ఆ పాపం మనలో అంటించబోతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏం చేయకూడదో అన్నీ నేర్పించి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పించి నేను ఈ రోజుని సంఘాన్ని కట్టుకోగలిగానండి. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పిల్లర్సే తప్ప కాయింతాలు కాదు ఎగిరిపోవడానిక. ఆదివారం చాలా విలువైందని తిడతాడు తమ్ముడు, బెదరు తిడతారు. అంచేత నువ్వు ప్రార్థన చేసేసి మీరు నిలిపిందారు చెప్పండి. ఈ భయం ఎందుకు వచ్చిందంటే సేవకుడు నడిపించేటప్పుడు ఆ తెగుళ్ళ మీదకి రాదు. సేవకుడి మధ్యలో ఉంటే కనుక ఆ ఊరు వెళ్ళినా కానీ ఆమె కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరు ఊరు వెళ్ళినా కానీ ప్రార్థన, ఎందుకు ఊరు వెళ్ళినప్పుడు ఎందుకు నాకు చెప్పమంటాను, ఊరు వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పమంటాను, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పమంటాను, ఎక్కడికి వెళ్ళిన ఎందుకు చెప్పమంటానంటే మీరు వెళ్తున్న మార్గంలో ఏ దుష్టుడు దొరికారు కాదని, ఏ అపవాది దొరికారు కాదని దేవుని మాటకి వ్యతిరేకించి వెళ్తున్నారు. కాబట్టి ఆదివారము దేవుని సన్నిధికి రాకుండా క్రమం తప్పి వెళ్తున్నారు కనుక మీ మీద ఏలుబడి చేయడానికి శోధకుడు సాతాను దురాత్మలు అనేక వ్యాధుల్లోకి నింపి మిమ్మల్ని బాధపెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ దుష్టుడికి మీరు దొరకకూడదని నేను చెప్పేళ్ళమంటాను. మీరు వెళ్ళగానే మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు అగ్ని రథాలతో మీకు కంచి వేసి ఏ దుష్టుడు మీ మీద ఏలుబడి చేయకుండా క్షేమంకి వెళ్ళి క్షేమంగా వచ్చి ఏ పాపం అంటకుండా మీరు నిలవాలని, మీలో ఏ దోషం లేకుండా మీరు కాపాడబడాలని యాజకుడిగా మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పమని చెప్పేది నా బాధ్యత. అది అందుకనే తీసుకున్నాను. అది ఇది ప్రైవేట్ స్కూల్ లాగా ఉండాలి కానీ మన మున్సిపల్ స్కూల్ లాగా ఉండకూడదు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా అడగడానికి లేకుండా నేను ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా అడుగుతా అనుకుంటాను. నేను అది నా బాధ్యత. మీలో తెగులు రాకుండా కాపాడుకుంటాను, మీలో దోషం లేకుండా కాపాడుకుంటాను, మీలో పాపం రాకుండా కాపాడుకుంటాను, మీ ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్ళడానికి చూసిన ఆ దుష్టుడి నుంచి తప్పించడానికి నేను కాపాడుకుంటాను. అది యాజకత్వం లక్షణమో, ఆ లక్షణమే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఆత్మతోని నన్ను ఓర్పుతో నడిపిస్తున్నాడు. చప్పుడు కూడా దేని మహిమ. ఒక క్రమం ఉండాలి. మెలికేసేదేకు క్రమం చెప్పున యాజకుడు ఉండాలి. మెలికేసేదేకు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన క్రమం చెప్పునే, ఆ క్రమం చెప్పున అబ్రహాంకి ఇచ్చిన మెలికేసేదేకు ఆయన యేసుక్రీస్తు ఇక్కడ ఎవరికి ఇచ్చాడండి? శిష్యులకి ఇచ్చాడండి. ఈ యొక్క అహరోను యాజకత్వం వహిస్తూ తెగులికిని బ్రతుకున్న వారికి మధ్యలో ఉండి చచ్చిన వారికి వచ్చిన తెగులు బ్రతుకున్న వారికి రాకుండా కాపాడుకొచ్చిన యాజకత్వం అది. ఆ యాజకుడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఇచ్చిన బల్లే ప్రభు బల్ల. ఆయన కోసం ఏమని రాయబడి ఉందంటే ప్రియమైన వాళ్ళరా, రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. అది ఆయన రక్తం ఎవరిదే? ఈ తెగులికి మధ్యలో నుంచి ఉన్నాడు కదా ఎవరా? అహరోనులో ఉన్న ఆత్మ ఎవరిదే? యాజకుడిది. ఎవరు? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు ఆత్మ ఎక్కడ నిలిచింది? అహరోనులో నిలిచింది. అహరోనులో నిలిచి తెగులికిని బ్రతుకున్న వారికి మధ్యలో నిలబడి బ్రతుకున్న వారి మీదకి తెగులు రానుకుండగా ఆ యొక్క ఆత్మ అహరోనులో నిలిచి బ్రతికించింది, తెగులు రాకుండా ఆపింది. ఆ యాజకుడే ఆత్మే, ఆ యొక్క యాజకుడే యేసుక్రీస్తు. ఆయన ఆత్మే మన మీద ఉన్నది. ఇప్పుడు ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ రక్తము వలనను ఏంటంట ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, నీలో పాపం లేకుండాను, తెగులు లేకుండాను, రోగం లేకుండాను, దోషం లేకుండాను ఆ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు యొక్క రక్తం ఇది. ఆ యొక్క రొట్టె ద్రాక్షరసంగా మనం అందరం కూడా ఈ రొట్టె ద్రాక్షరసం ఎవరిది? ఇది ఆ యాజకుడిదే తీసుకుంటున్నాం మనం. ఎవరు తీసుకుంటున్నాం? మెల్కీసెదెకు యాజకుడిది ఇది. అవునా కాదా? యేసు ప్రభు ఇచ్చిందేనా? అదే తీసుకుంటున్నాం. అది ఏం చేస్తుందంటే తెగులు రానకుండా కాపాడుతుందంట. చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో రక్తం ఉంటుందన్న మనకి దేవుడికి స్తోత్రం చెప్పండి. మనలో చంపడానికి వచ్చిన వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన ఆలోచనలు అది చంపడానికే ఈ రొట్టె ద్రాక్షరసము.
మనలో వ్యతిరేకత ఉందంట. తెగులు సమీపించేలాగా మనల్ని ప్రేరేపిస్తున్న ఆ దురాత్మ సమూహాలను చంపడానికే ఆ రొట్టె ద్రాక్షరసం అంట. అందుకని మన ప్రభు వల్ల నెల నెల పాల్పంచుకుంటున్నాం. ఆ రొట్టె ద్రాక్షరసం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఆ పాపాన్ని ఏం చేస్తాడంట, మనలో ప్రేరేపించకుండా ఆయన బ్రతికిస్తాడంట మనల్ని. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎవడైనా పాపము చేసిన ఎడల, ఎవరన్నా గమ్మున అనుకోకుండా ఏదైనా పొరపాటు చేసిన ఎడల, నీతిమంతుడైన యేసుక్రీస్తు నీతిమంతుడైన యాజకుడైన యేసుక్రీస్తు, సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడైన యేసుక్రీస్తు మనలో ఉండుటకే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. చప్పలు కూడా దీన్ని మహిమపరచండి. ఆ నీతిపరుడైన, ఆ సర్వోన్నతుడైన ఆ దేవుని యొక్క యాజకుడే మనలో ఉండుటకు ఈ రొట్టె ద్రాక్షరసాన్ని మనము తీసుకోగలిగితే మనం నిత్యము బ్రతుకుంటామంట. ఆ దోషము, ఆ యొక్క పాపము మన మీద ఏలుబడిచేదంట. అందుకనే చెప్తున్నాను, నూతన స్వభావంలో చెప్పిన మాటే చెప్తున్నాను. అనుకోకుండా మనలో పాపం చేరకుండా, అనుకోకుండా తెగులు మనలో చేరకుండా, అనుకోకుండా దోషం మనలో చేరకోకుండా మనల్ని కాచి కాపాడి ఆ యేసుక్రీస్తు ఇచ్చిన ఆ సర్వోన్నతుడైన యాజకుడు ఇచ్చిన ఆ యొక్క రక్తమే ఈ యొక్క ద్రాక్షరసము, ఆ యొక్క రొట్టె, ఆయన శరీరం కనుక అది మనలో ఉన్నని చెప్పి కూడా ఏ పాపం కూడా దాని చుట్టూ తిరగాలే తప్ప దాన్ని ఏలుబడి చేసే అవకాశం, మనల్ని ఏలుబడి చేసే అవకాశం ఉంటుందని సభలు కూడా దేవుని మహిమపరచండి. నువ్వు యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకోగలిగితే ఆ రొట్టె ద్రాక్షరసము దేవుని యొక్క సర్వోన్నతుడైన యాజకుడిని నమ్మి విశ్వాసంతో జీవిస్తే కనుక ఏ దోషం కూడా నీలో ఉన్నప్పటికీ కూడా దాన్ని అలాగా తేపరిసినట్టు ఇచ్చేద్దంట. చప్పలు కూడా దీని మీద నీలో ఉన్న తేప ఎలాగైతే అల్లం రసం తాగితే ఇరిగిపోద్దో, ఈ రొట్టె ద్రాక్షరసం నువ్వు తాగి విశ్వాసంతో దేవునికి నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే ఆ తేప ఇరిగిపోయినట్టు ఆ పాపం నీలో ఇరిగిపోద్దంట. ప్రియమైన వాళ్ళారా, ఆ పరిశుద్ధాత్మ మనలో నిలిచుండాలంటే ఈ రొట్టె ద్రాక్షరసం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలంట. యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నీలో తెగులు కానీ పాపం కానీ అది ప్రవేశించకుండా నిన్ను బ్రతుకున్న వారిగా చేయగలిగిన యాజకుడు ఆత్మను మనందరం కూడా పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.